వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ అండి. మనకు నేషనల్ హైవే నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఒక 2 ఎకరాలు కావాలి. అది కూడా యాదవ్ ప్రాపర్టీ బీసీ తరపున యాదవ్స్ ఉండాలి. 2 ఎకరాలు మాత్రం కావాలి. అది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డుకు ఉండాలి. పాతగా కంకర వర్చి ఉండాలి. అట్లాగే ఇది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. రోడ్ ఫేస్ మంచిగా ఉండాలి. మనకు రెడ్ సాయిల్ అయి ఉండాలి. అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు మంచిగా ఉండాలి. లేదు మనకు ఎలాంటి కిరికిరి లేకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇది చిన్న కడింది కదా ఫ్రెండ్స్. ఇది గెట్ ఇది సాయిల్ అయితే మస్తు రెడ్ సాయిల్. ఈ రోడ్డు కూడా సమాంతరంగా ఉన్నది. ఇవి ఇట్లా కంకర వరిచినది ఫ్రెండ్స్. పాత కంకర ఇట్లా వరిచిన్నది. ఓకేనా? దీనికి ఈ రోడ్ ఫేసింగ్ మనం ఎక్కడ నడిచినాం కదండి. మళ్ళీ సేమ్ అట్లా చూపిస్తా ఒకసారి బ్యాక్ పోయి. ఇది వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి వెళ్తుంది. ఇదేమో విలేజ్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి అక్కడ మనిషి ఉన్నాడు కదా, ఏ మనిషి దాకా ఉంటుందండి రోడ్ ఫేసింగ్. అయితే దరిదాపు లేదన్నా 250 మీటర్ల పైన ఉంటుంది. 300 మీటర్ల దాకా ఉంటుంది. ఈ రోడ్డుకు సమాంతరంగా ఉన్నది. రెడ్ సాయిల్ అయి ఉన్నది. రైతు ఇట్లా నామకే వస్తూ మాత్రం ఇట్లా పంట వేసిందిగా పట్టించుకోడు. ఆయన ఇక అటు ఇటు రాజకీయంగా తిరుగుతాడు. ఓకేనా? ఇగో ఇది సాయిల్ అండి. ఇది రోడ్డుకి అయితే ఎత్తు వంపులు అనేది లేదు. రెడ్ సాయిల్ క్లియర్గా చెప్పాలంటే ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్. అన్ని పంటలు అన్ని గార్డెన్లకు సూపర్ ఉంటుంది. ఇది దిన్నంత వరకే ఉన్నది కదండి. ఇట్లా వెరీ అంటే వెరీ క్లియర్ టైటిల్. జనగామ డిస్టిక్ అయితేనేమో మనకు ఒక 14 కిలోమీటర్ల దాకా వస్తుంది. వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి మాత్రం ఎంత అంటే 4 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఇక్కడ మంచి ఇది ఒక గెస్ట్ హౌస్ అండి. ఎక్సలెంట్ గెస్ట్ హౌస్. ఇది బాగా కట్టిండు. అక్కడ మ్యాంగో గార్డెన్ ఉన్నది. దాని తర్వాత ఫ్రూట్ దాన్ని ఏమంటారు పేరు, అది సరే సంథింగ్ అదికి వస్తలేదు, చెప్తాను గుర్తొస్తే మొత్తం. ఇందులో ఒక చిన్న రౌతు కూడా ఉందండి. ఇది ఒక్కటే ఉన్నది. తర్వాత గీడ ఒక 2-3 గుండ్లు ఉన్నాయి అంతే. జేసీబీ తీసిదే పోయేటి. సైడ్ మాత్రం ఇట్లున్నది క్లియర్గా. ఇప్పుడు ఈ వేపలు ఉన్నాయి కదా ఇట్లా స్ట్రేట్గా. తర్వాత ఆ గుంపురు చెట్టు దగ్గరికి ఆండి స్ట్రేట్గా మళ్ళీ ఆ గుంపురు చెట్ల వరకు. అక్కడ నుంచి అక్కడ మనిషి ఉన్నాడు కదా, కనిపిస్తున్నాడు మనిషి, అక్కడ వరకు. వెరీ క్లియర్ టైటిల్ అండి. సాయిల్ మాత్రం మంచి రెడ్ సాయిల్ అండి. ఇది జనగాం జిల్లా కింద వస్తుంది. వాటర్ ఫెసిలిటీ అయితే లేదు. కరెంటు కూడా అందుబాటులో లేనట్టు అనిపిస్తుంది. లేదు, కొద్ది దూరంలో ఉన్నది కరెంటు. పోల్స్ ఉన్నాయి, కరెంట్ పోల్స్ అనేది. గెస్ట్ హౌస్ ఉన్నదంటే ఖచ్చితంగా సింగిల్ ఫేస్ అనేది ఉంటుంది. వాటర్ అయితే బోర్ వేసుకోవాలండి. విత్ వాటర్తో అయితే లేదండి. మనకి హైదరాబాద్ నుంచి వచ్చేసి అయితే ఖచ్చితంగా ఎంత వస్తుంది అంటే 80 లేదా 100 కిలోమీటర్ వస్తుందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.